కార్తీక మాసంలో దీపం వెలిగించాలి అంటారు కదా. మరి ఏ పురాణంలో ఉంది, ఏం చెప్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. మొట్టమొదట స్కాంద పురాణం చూసుకున్నట్లయితే, కార్తికేయ ప్రదీపంతు శివాలయ గతో నరః అపరాధ శతైరపి శివలోకమవాప్నుతి అని చెప్పబడింది. అంటే కార్తీక మాసంలో శివాలయంలో దీపాన్ని వెలిగించిన వారు 100 రకాలు తెలిసి తెలియక తప్పులు చేసినా చివరికి తప్పక శివలోకానికి వెళ్తారు అని చెప్పబడింది. అలాగే కార్తికేయ ప్రదీపంతు దదాతి భక్తయానరః సగచ్చేత్ పరమం స్థానం శివ సాయుధ్యమశ్చతే. కార్తీక మాసంలో భక్తితో దీపాన్ని వెలిగించిన వారు తప్పక శివ సాయుధ్యాన్ని పొందుతారు అని మనకు స్కంద పురాణం చెప్తుంది. అలాగే పద్మపురాణం ఏం చెప్తుంది అంటే, తులస్యాం దీపదానంతు యావజ్జీవం నమశ్యతే. తులసి చెట్టు ముందు ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో ఆ పుణ్యము జన్మ జన్మల పాటు మన వెంటనే వస్తుంది అని చెప్పబడింది.